రోజు జిమ్ కి పోతున్నా కూడా స్ట్రెంత్ పెరుగుతలేదా? సో నేను చెప్పిన చిన్న టిప్ అయితే ఫాలో అయిపో, స్ట్రెంత్ ఏమో మసల్ కూడా గెయిన్ చేస్తావు. సో అదేందో వీడియో మధ్యలో చెప్తా, వీడియో ఎండ్ దాకా చూడరు. సో హే గైస్, ఈ రోజు అయితే డే 3 ఆఫ్ ఏదో ఒకటి. సో తొందరగా పాయింట్ వద్దాం. నేను మాట్లాడుతుంది ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ గురించి. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఏంటంటే ఇప్పుడు మనం చేసే వర్కౌట్ లా రెప్స్ అనే పెంచాలి, లేదంటే వెయిట్ అనే పెంచాలి, లేకపోతే కంట్రోల్ అన్న ఇప్పుడు బెటర్ చేసుకోవాలి. దాన్నే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు. సో ఇప్పుడు చూడు, నువ్వు సేమ్ వెయిట్, సేమ్ రెప్స్, ఇంకా సేమ్ రొటీన్ ఫాలో అయితే బాడీ కూడా అట్లనే సేమ్ ఉండిపోతుంది. అట్లా సేమ్ ఉండొద్దంటే నువ్వు ప్రోగ్రెస్ చేయాలి. ప్రోగ్రెస్ అంటే రెప్స్ అనే పెంచాలి, లేకపోతే నువ్వు కొట్టే వెయిట్ అనే పెంచాలి, ఆర్ ఎల్స్ నీ కంట్రోల్ నే బెటర్ చేసుకోవాలి. దాని వల్ల స్ట్రెంత్ అనేది గెయిన్ అవుతుంది. సో ఇప్పుడు స్ట్రెంత్ గెయిన్ అయితే ఏమవుతుందంటే ఒక సైన్, నీ మసల్ ని గ్రో చేస్తున్నట్టు అర్థం. సో నువ్వు చేసే వర్కౌట్ వల్ల నీ మసల్ మీద ప్రెషర్ ఎక్కువ పడి నీ మసల్ కూడా గ్రో అవుతుంది. ప్రతి వర్కౌట్ లో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తే చాలా, దాని వల్ల స్ట్రెంత్ ఇంకా మసల్ గెయిన్ అయిపోతామా అంటే, సో ఇంకొకటి ఉంది గ్రో చేసేది. అదేంటంటే ప్రాపర్ గా డైట్ మెయింటైన్ చేయడం. సో ఇప్పుడు మీరు డైట్ మెయింటైన్ చేయకుండా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తాం, అన్ని చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఏది కాకుండా పోతారు. అర్థమైందా? సో ఫస్ట్ డైట్ ని ఫిక్స్ చేసుకుని అన్ని చేయండి. సరేనా? అయితే ఈ చిన్న టిప్ ని ఫాలో అయిపోయి నా ఐడిని కూడా ఫాలో అయిపోండి. సరే మరి రేపు కలుద్దాం ఇంకా. రైట్ మరి, బాయ్.